ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాగ్దర్శిని. ఈరోజు మనకి పూజ గదిలో ఎక్కువ ఫోటోలు పెడుతున్నారా అంటే దాని గురించి మనం తెలుసుకోవాలంటే చిన్న విషయం మనం తెలుసుకోవాలండి. ఎప్పుడు కూడా పూజ గదిలో ఎక్కువ ఫోటోలు పెట్టుకోకూడదండి. ఇలా పూజ గది ఉంటుందండి, ఇలా ఎంటర్ అవుతారు. ఇక్కడ ఫోటోలు ఎక్కువ పెట్టుకోకూడదండి. ఇంపార్టెంట్గా ఒక 5 ఫోటోలు, 2 ఫోటోలు, 3 ఫోటోలు. ఫస్ట్ వినాయకుడు, లక్ష్మీ అమ్మవారు, శివుడు, పార్వతి, ఇలా సింపుల్గా 5 ఫోటోలు, 4 ఫోటోలు, 3 ఫోటోలు పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నప్పుడు మనం దాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు కానీ, పూజ చేసుకునేటప్పుడు కానీ మనం 5 ఫోటోలు పెట్టినప్పుడు 5లో ఏ దేవతకి ఏది ఇష్టమో అది ప్రసాదంగా మనం పెట్టాలండి. కనీసం 5కి 5 అరటిపళ్ళు పెట్టినా 5 రోజులు 10 అరటిపళ్ళు పెట్టాలండి. అందుకని మనం ఇష్టదైవం, ఆది దైవం, కులదైవం ఈ 3 దైవాలను కనుక పెట్టుకుంటే సరిపోద్దండి. మరి కొంతమంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తీసుకొచ్చేస్తూ ఉంటారండి. అవి తీసుకొచ్చి ఈ పూజ గదిలో పెడతారండి. పెడితే అలా పెరిగిపోతూ ఉంటాయండి ఫోటోలు. అది సరైన పద్ధతి కాదండి. ఇంపార్టెంట్గా 3 ఫోటోలు, 5 ఫోటోలు పెట్టుకోవటం మనకి కన్వీనియన్స్గా ఉంటుందండి. నమస్కారం అండి. Thanks for watching. Like, subscribe, click the bell icon.